నెల్లూరు మాగుంట లేఅవుట్ వద్ద గల ఓవెల్ జూనియర్ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయి అత్యున్నత పోటీ పరీక్షలైన జేఈఈ మెయిన్స్ పరీక్షలో అసాధారణ ఫలితాలను సాధించారు. ఎం వెంకట సుధా హేమంత్ 99.43, ఈ కృష్ణవంశీ 98.52, వైవి చరణ్తేజ 98.61, ఎస్జి అఫ్జల్ షరీఫ్ 98.26, వి బాలహర్షిత 98.02 సాధించారు. అలాగే బి బాలసుబ్రహ్మణ్యం 67.94%తో ఘన ఫలితాలను సాధించారు. ఈ సందర్భంగా ఓవెల్ విద్యా సంస్థల చైర్మన్ మరియు ఓవెల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రంగిశెట్టి వేణు విద్యార్థులను సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ స్థాయి మెయిన్స్ ఫలితాల్లో ఓవెల్ జూనియర్ కళాశాల సరికొత్త రికార్డు నెలకొల్పిందని హర్షం వ్యక్తం చేశారు. వీరితో పాటుగా 18 మంది విద్యార్థులు 91%కు పైగా ఫలితాలను సాధించడంతో పాటు 50 మందికి పైగా విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించడం నెల్లూరు పట్టణంలో ఓవెల్ జూనియర్ కళాశాల మాత్రమే సాధించిన అరుదైన రికార్డని తెలిపారు. సబ్జెక్టు వారీగా వారికి మంచి మార్కులు పర్సెంటేజ్ సాధించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓవెల్ విద్యా సంస్థల సీఈఓ ఆర్ ప్రమీల, జిఎం మహాదేవ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ ఆధ్వర్యంలో అనౌన్స్ చేసిన ఫలితాలు రాత్రి 1:10 అనౌన్స్ చేయడం జరిగింది. ఓవెల్ జూనియర్ కాలేజీ మాగుంట లేఅవుట్లో ఎంపీసీ స్థాయిలో ఫేజ్ 1, ఫేజ్ 2లో కానీ ట్రైనింగ్ తీసుకున్న విద్యార్థుల్లో సుమారు 45 మంది ఇప్పుడు దాకా మేము అనౌన్స్ చేసిన ఎంక్వైరీ చేసిన 45 మంది పిల్లలు అడ్వాన్స్కి ఎలిజిబిలిటీ సాధించున్నారు. అందులో ముఖ్యంగా ఒక 17 మంది పిల్లలు ఖచ్చితంగా ఎన్ఐటీకి డైరెక్ట్ అడ్మిషన్ తీసుకునే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా 90% అబోవ్ జనరల్ కేటగిరీలో 13 మంది డైరెక్ట్గా క్వాలిఫై అవ్వటం, అలాగే జాతీయ స్థాయిలో 1078వ ర్యాంకు మనకి రావటం 99.43%తో పాటుగా, అలాగే వివిధ స్థాయిలో తీసుకున్నట్లయితే 5,000 లోపు ఒక 4 పిల్లలు, 10,000 లోపు 7 పిల్లలు, 20,000 లోపు 9 మంది పిల్లలు ఈ జాతీయ స్థాయిలో 2,50,000 మందిలో పోటీపడి సెలెక్ట్ అయిన పిల్లల్లో ఒకే కాలేజీ నెల్లూరు నుంచి రావడం అనేది మాకు చాలా గర్వకారణం. ఈ విజయానికి సహకరించిన మా సీనియర్ అధ్యాపకులు, లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ విద్యా సంస్థను నమ్మి మంచి పిల్లలకి ట్రైన్ చేసే అవకాశం మాకు ఇచ్చినందుకు, ఇక్కడున్న ప్రణాళిక, శాస్త్రీయబద్ధమైన ప్రణాళిక, పాన్ ఇండియా స్థాయిలో ఉన్న ఆబ్జెక్టివ్ మెటీరియల్, దాని మీద నిత్యం జరిగే అనాలిసిస్, వాళ్ళు ఎగ్జామ్లో చేస్తున్న ప్రతి మిస్టేక్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ ద్వారా అనలైజ్ చేసి వాళ్ళ మిస్టేక్స్ కావాల్సిన సొల్యూషన్స్ ఇచ్చి మళ్ళీ ఆ మిస్టేక్ చేయకుండా వాళ్ళు ఏం చేయాలో దాని మీద ట్రైనింగ్ ఇవ్వటం. మరీ ముఖ్యంగా అయితే ఒక 100 టెస్టులు, గ్రాండ్ టెస్టులు రాసిన విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. సుమారు ఆగస్టు నెల నుంచి ప్రతిరోజు కూడా వాళ్ళు గ్రాండ్ టెస్టులకి సిద్ధమయ్యి అయిపోయిన వెంటనే మళ్ళీ పేపర్ డిస్కషన్, దాంట్లో చేసిన తప్పుల మీద ఎనాలిసిస్ చేయటం, కొత్తగా కొన్ని క్వశ్చన్స్ తయారు చేసుకోవటం, క్లాసులో రన్నింగ్ నోట్స్ ద్వారా లెక్చరర్స్తో ఎప్పుడు ఇంటరాక్ట్ అవ్వటం. ముఖ్యంగా మా లెక్చరర్స్ కూడా డౌట్స్ స్టడీ అవర్స్లో కూడా వాళ్ళే ముందుండి పిల్లలకి చదివించడం, తల్లిదండ్రులు కూడా మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ కాలేజీకి వాళ్ళని పంపించి పిల్లలు పూర్తిగా ఆరోగ్యంగా చక్కగా లెక్చరర్స్తో పాటు చదువుకొని ఎటువంటి డిప్రెషన్ కానీ ఈ సైకలాజికల్ డిజార్డర్స్ లేకుండా వాళ్ళకి నిత్యం కౌన్సిలింగ్ ద్వారా మిగతా అంశాలు వాళ్ళ ఐపీలో బాగా చేస్తున్నారు. అలాగే జేఈఈ మెయిన్ ఫేజ్ 1లో చేస్తున్నారు, ఫేజ్ 2లో చేస్తున్నారు, రేపు అడ్వాన్స్లో క్రాక్ చేస్తారు. ఎంసెట్లో కూడా మంచి పిల్లలు మాకు ట్రైనింగ్ ఇవ్వటం అనేది జరుగుతోంది. అలాగే నీట్లో కూడా జాతీయ స్థాయిలో ఈసారి క్లాస్ రూమ్ ర్యాంక్స్ వచ్చేదానికి మా పిల్లలు ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నారు. అంటే నీట్ కానీ, జేఈఈ మెయిన్ లేదా అడ్వాన్స్ కానీ, అలాగే ఎంఈసీలో కానీ అన్ని స్థాయిలో, అన్ని కేటగిరీస్లో ప్రతి విద్యార్థి మీద కేవలం ర్యాంకర్స్ మీద కాకుండా చదువులో వెనకబడిన పిల్లలను కూడా కౌన్సిలింగ్ ద్వారా ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకి పేరెంట్స్ మీటింగ్ ద్వారా, అకాడమిక్ కాల్స్ ద్వారా తెలియజేసి వాళ్ళ సహకారంతో పిల్లలు మోటివేట్ చేసుకొని లెక్చరర్స్ యొక్క నిరంతర పరిశోధన పరిశ్రమ, అంటే జాతీయ స్థాయిలో 28 రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రతి ప్రణాళికను దృష్టిలో పెట్టుకుని ఇక్కడున్న లెక్చరర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యి పనిచేయడం జరిగింది. దీనికి మాకు ఎగ్జిక్యూటివ్ టీంలో జిఎం గారు, మాధవ్ గారు కానీ, బాలు యాదవ్ గారు కానీ, అలాగే సిఓ గారు కానీ, ఇక్కడ పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇన్ఛార్జ్ విద్యా మేడం కానీ, గంగాధర్ యాదవ్ గారు, ఏజిఎం గారు, అట్లాగే డీజీఎంస్, ఈడీపీ స్థాయిలో మాకు నిత్యం ఇక్కడ పేపర్స్ తయారు చేసి ఇచ్చిన
పెంచలయ్య గారు, అట్లాగే మిగతా లక్ష్మి మేడం, మొత్తం పేరు నేను పేరు చెప్తే చాలా అవుతుంది. మరి మ్యాథ్స్ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా రాము గారు ముందుండి నడిపించారు. ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా సుధీర్ బాబు గారు ముందుండి నడిపించారు. అలాగే కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో మాకు ఇక్కడ పెద్దన గారు కానీ, పొలారా గారు కానీ, అయ్యూబ్ ఖాన్ గారు, ఇప్పుడు చేరిన రఘురామ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఒక టీం లాగా పనిచేయడం జరిగింది. అలాగే మ్యాథ్స్ డిపార్ట్మెంట్లో కేఎస్ఆర్ గారు సీనియర్ లెక్చరర్, అలాగే మిగతా ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ప్రతి డిపార్ట్మెంట్లో ఒక 5 సెట్స్ మనం తీసుకొని ప్రతి కేటగిరీ ప్రతి సెక్షన్ని ఒకే స్థాయిలో మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. పిల్లలు వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఇంట్రెస్ట్గా ఇన్వాల్వ్ అయ్యి చదివి మంచి ర్యాంకులు తెచ్చుకోవడానికి కావాల్సిన ప్రతి ప్రయత్నం ప్రతి స్టూడెంట్కి అందేలాగా చేయడం అనేది మేము చేసిన ప్రయత్నం. దాని ద్వారా వచ్చిన 42 సెలక్షన్స్ కూడా ప్రతి సెక్షన్ నుంచి, అంటే ఇక్కడ ఉన్న కామన్ ఐఐటి కానీ, సెంట్రల్ ఐఐటి కానీ, విజన్ ఐఐటి కానీ, వెక్టర్ ఐఐటి కానీ, టైటాన్ ఐఐటి కానీ, ఈ ప్రోగ్రాం ద్వారా వచ్చిన అన్ని ఫలితాలకి నేను పేరున ప్రతి లెక్చరర్కి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లలందరూ కూడా ఈ విజయాన్ని పూర్తిగా తీసుకొని మేలో జరగబోయే ఆల్ ఇండియా స్థాయిలో జరగబోయే ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్ కూడా క్రాక్ చేసి కనీసం ఒక 20 మంది పిల్లలు జాతీయ స్థాయిలో ఈసారి ఐఐటి నుంచి మన కాలేజీ తరఫున చేరాలని నేను కోరుకుంటున్నా. అలాగే మా టీంను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇదే స్ఫూర్తితో మనం పనిచేసి మంచి ఫలితాలు అందించాలని. ముఖ్యంగా ఈ పిల్లలందరూ కూడా ఓవెల్ స్కూల్స్ 4వ తరగతి నుంచి, కొంతమంది మరి ఫస్ట్ క్లాస్ నుంచి కూడా మంచి ట్రైనింగ్ మా స్కూలు టీచర్స్ కానీ ప్రిన్సిపాల్స్ కానీ మంచి ట్రైనింగ్ ఇచ్చి అక్కడున్న ఐసీఓ ప్రోగ్రామ్స్, అక్కడున్న అడ్వాన్స్ ప్రోగ్రామ్స్, పై ఫౌండేషన్ ప్రోగ్రామ్స్లో వీళ్ళు తయారు కాపాడటం అనేది మాకు చాలా గర్వకారణం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి నేను పేరున ఈ పత్రికా ముఖంగా విలేకరుల ద్వారా మీ ద్వారా నేను ధన్యవాదాలు. మొబైల్ జూనియర్ కాలేజ్ నుంచి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నేను సీనియర్ వెంటర్ సెక్షన్ నుంచి నేను జేఈ మెయిన్లో 98.43% వచ్చాను. ర్యాంక్ 107. మొత్తం మా లెక్చరర్స్ చెప్పింది పాటించి మాకు ప్రతి వారం 2 ఎగ్జామ్స్ బాగా రాసి దాంట్లో నాకు జరిగిన మిస్టేక్లు గ్రహించి మా లెక్చరర్స్ ఏమైనా డౌట్స్ వస్తే వాళ్ళని అడిగి దాని గురించి తెలుసుకొని ఇక్కడ అకాడమిక్ ప్రోగ్రామ్ ఫాలో అయ్యాను. అందరికీ నమస్కారం. నా పేరు నేను జూనియర్ కాలేజ్ విద్యార్థి. ఈరోజు మెయిన్ ఫెస్ట్ నాకు మంచినందుకు కాదు జూనియర్ కాలేజ్లో మెడిటేషన్ టైం మేనేజ్మెంట్ దీనికి కారణం అందరికీ ధన్యవాదాలు. అలాగే అడ్వాన్స్ నా పేరు కృష్ణ వంశీ. నేను ఓవెల్ స్కూల్లో ఓవెల్ కాలేజ్లో చదువుతున్నాను. నాకు జేఈ మెయిన్స్ రిజల్ట్లో నాకు 88.10% వచ్చింది. నేను సత్కరించిన లెక్చరర్స్కి నా పేరెంట్స్కి నేను కృతజ్ఞతలు చెప్పాను.